హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది అయితే మమ్మీకి ఏమైంది అని అయితే ఫుల్ క్లారిటీ వీడియో కావాలన్నారు. షార్ట్ వీడియోలను అయితే మొత్తం చెప్పరాదు. అండ్ మమ్మీకి ఏమైందంటే ఫస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే మమ్మీకి ఏమైందని వీడియో చేయమని అడిగారు. షార్ట్ వీడియోలో అయితే మొత్తం చెప్పడానికి అయితే రాదు, అందుకే లాంగ్ వీడియో చూస్తున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మమ్మీ అయితే ఇప్పుడు ఇంటికి వచ్చింది, హెల్త్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 5 డేస్కి అయితే మళ్ళీ రమ్మన్నారు, రిపోర్ట్స్ వచ్చేటివి ఉన్నాయి. అసలు మమ్మీకి ఏమైందంటే మా తాతకి హెల్త్ బాగాలేనప్పుడు అయితే కరీంనగర్ హాస్పిటల్లో ఉంది ఒక 5 డేస్. అండ్ వాళ్ళని డిశ్చార్జ్ చేసిన నైటే ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మార్నింగ్ అయితే కాళ్ళు మొత్తానికి లేస్తలే. నాకు ఏమైందో కూడా తెలియదు. మమ్మీ నాకు నైట్ అయితే చెప్పలేదు. నైటే ఫీవర్ వచ్చిందట. మార్నింగ్ లేచి పిన్నికి ఫోన్ చేయని ఏడ్చుకుంటూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందో కూడా నాకు తెలియదు. మా పిన్నికి కాల్ చేసిన తర్వాత నేను చచ్చిపోతున్నాను, నా బిడ్డను చూసుకోండి ఇట్లా అన్నది. నాకు సడన్గా అయినసరికి భయమైంది. అసలు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాను ఫోన్ కట్ చేసి అడిగినాక ఇట్లా పేయి చూస్తే మొత్తం కాలుతుంది ఫ్రెండ్స్. వెంటనేనైతే ఆటో ఎంగేజ్ మాట్లాడుకొని ధర్మపురి హాస్పిటల్లోనైతే అడ్మిట్ చేశాను. అక్కడికి వెళ్తేనైతే అన్ని టెస్టులు చేసి డెంగ్యూ ఫీవర్ ఉంది అన్నారు. 3 డేస్ అయితే ట్రీట్మెంట్ చేశారు. గ్లూకోజ్లు అయితే నాన్ స్టాప్గా పెట్టారు ఫ్రెండ్స్. ఆ నాన్ స్టాప్గా గ్లూకోజ్ పెట్టడం వల్ల ఊపిరితిత్తులోకి మొత్తం ఆ వాటర్ వెళ్ళిపోయినాయి. అవి వెళ్ళడం వల్లనైతే ఇన్ఫెక్షన్ అయిందో మరేమో తెలియదు. అండ్ అక్కడ ఫీవర్ అయితే తగ్గేసింది. ఫీవర్ తగ్గేసిందని ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చి బిల్ అయితే వేసేసి ఇంటికైతే పంపించాడు. అక్కడ మ్యాక్సిమం 28K వరకు అయ్యాయి. అండ్ ఇంటికి పంపించినాక అక్కడ మంచిగానే అన్నం తిన్న, ట్యాబ్లెట్లు వేసుకుంది. మళ్ళీ నైట్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా దమ్ము తీసుకుందామంటే అస్తలేదు. అట్లా స్టార్ట్ అయ్యేసరికి భయపడ్డాం మేమైతే చాలా. మార్నింగ్ వరకు చూసి ఇంట్లో ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ పిలిచి అయితే చెప్తేనైతే ఇట్లా బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని మేము ధర్మపూర్లో చూపించిన రిపోర్ట్స్ చూపెడితేనే చెప్పిండు. మరి ఈ డాక్టర్ ఎందుకు ఇలా రిపోర్ట్ చూసి చెప్పలేడో అస్సలు అర్థం కాలేదు. ఇక వెంటనే ధర్మపూర్ నుండి జగిత్యాల అయితే పట్టుకపోయినాం. వర్షం అయితే ఆ రోజు ఫుల్ ఉండే. ధర్మపురి నుండి జగిత్యాల పట్టుకపోయినాక 2 హాస్పిటల్స్ అయితే పోయినాం. అక్కడ సండే కాబట్టి డాక్టర్స్ అవైలబుల్ లేరు. అండ్ మళ్ళీ ఇంకో హాస్పిటల్ పెట్టుకపోయినాక 3వ హాస్పిటల్లోనైతే డాక్టర్ ఉన్నాడు. ఎక్స్రే తీసి రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. టెస్టులు అన్నీ చేశాక ఇక్కడనైతే మేము చూడలేమని ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేశాడు. అక్కడ వాళ్ళు మళ్ళీ అన్ని టెస్టులు చేశారు ఫ్రెండ్స్. అండ్ ఇవి ఇప్పుడే చేయించిన రిపోర్ట్స్ కదా, వీటిని చూసి చెప్పొచ్చు కదా. అవి నాకేం అర్థమవుతలేవు అని మళ్ళీ రిపోర్ట్స్ చేశారు. అండ్ సిటీ స్కానింగ్కి బయటకు పంపించారు. వర్షంలో అమ్మని అదంతా దింపుకుంటా సిటీ స్కానింగ్ కూడా చేయించా. అండ్ అతను ఏం చెప్పాడంటే ట్యాబ్లెట్స్ రాసిచ్చాడు. మ్యాక్సిమం 6500 అనమాట డైలీ ట్యాబ్లెట్స్. అండ్ డైలీ టెస్టులు డే బై డే రామ్మన్నాడు. ఆయన కడుపుకి ఇంజెక్షన్ చేస్తా అన్నాడు. ఇంజెక్షన్ చేసి పుండు అయితేనైతే నాకు సంబంధం లేదు, నైట్ ఏమన్నా సీరియస్ అయినా కానీ కరీంనగర్ వెళ్ళిపోండి అన్నాడు. ఆయన ఏం డాక్టర్ ఫ్రెండ్స్, అట్లా ఏమయ్యేది తెలియదని మమ్మీని అక్కడే అంబులెన్స్ మాట్లాడైతే కరీంనగర్ తీసుకుపోయాం. కరీంనగర్ తీసుకుపోయిన తర్వాతనైతే రిపోర్ట్స్ అన్నీ స్కానింగ్స్ అన్నీ అవి చూపెట్టాం. వాళ్ళు మళ్ళీ అయితే రిపోర్ట్స్ స్కానింగ్ టెస్టులు అయితే ఏం చేయలేదు. వాటిని చూసే ఏ సెకండ్ ఏమైనా జరగచ్చు, బ్రతకడం అయితే కష్టం. డైలీ 30K to 50K అన్నారు. అందులో ఆరోగ్యశ్రీ కూడా ఉంది, దానివల్ల అంత తక్కువ అమౌంట్ అన్నారు. మళ్ళీ మధ్యలో తీసుకుపోతే మా అమౌంట్ లేదంటేనైతే అస్సలు పంపివ్వమని చెప్పారు ఫ్రెండ్స్. నాకు అక్కడే ఫీజులు అవుట్ అయిపోయాయి. తల తిరిగి ఏడ్చి పడిపోయాను నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ టైం నేను తల తిరిగి పడిపోవడం. ఎప్పుడు ఏడ్చాను కానీ మరీ అంతలా లేదు. ఎందుకంటే నాకు ఈ ప్రపంచంలో ఉందంటే ఒక అమ్మని, నన్ను ఎవరు కూడా పట్టించుకోరు. మళ్ళీ అమ్మ లేకపోతే నా జీవితం ఏంటని నాకు మొత్తం కళ్ళ ముందు కనిపించింది. ఇక అక్కడ అలా చెప్పేసరికి డైలీ అంత అమౌంట్ ఎప్పుడో కొంచెం అరేంజ్ చేసి పెట్టగలను. ఒక 1 వీక్ ఎంత 1 మంత్ అంటే చెప్పలేమన్నారు వాళ్ళు, ఎగ్జాక్ట్గా ఇంత డేస్ అనలేరు. మళ్ళీ బ్రతకడానికి కూడా అస్సలు ఛాన్సెస్ లేవన్నారు. అక్కడ ఏడ్చుకుంటూ ఉంటే అందులోనే వర్క్ చేసే ఇంకో డాక్టర్ వచ్చి, నువ్వు ఏడోకి చదువుకున్న దానివి, ఇట్లా అమ్మని ధైర్యంగా ఉంచు, నువ్వు ఏడిస్తే ఇంకా అమ్మకు ఏమన్నా అవుతుంది అని ధైర్యం చెప్పి వరంగల్ MGM హాస్పిటల్ వెళ్ళండి, అక్కడ బాగానే చూస్తారు అన్నారు. బాగానే చూస్తారు అన్నాక అక్కడికక్కడే మళ్ళీ ఇంకో అంబులెన్స్ మాట్లాడుకొని MGM వరంగల్ హాస్పిటల్ వెళ్ళాం. దాదాపు అక్కడికి వెళ్ళేసరికి 10 అయింది. నైట్ 10కి కూడా గౌట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు. వెళ్ళగానే మంచి ఓపీ రాసుకున్నాం. అన్నీ తీసుకొని అయితే లైన్ ఉంటుంది అక్కడ. అండ్ చాలామంది MGM హాస్పిటల్లో చూడరు అన్నారు. అండ్ అక్కడ చూస్తారు ఫ్రెండ్స్. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అందరినీ సమానంగా చూస్తారు. చాలామంది ఎమర్జెన్సీ వాళ్ళు వస్తారు, మనల్నే ఫస్ట్ చూడాలని లేదు. అండ్ లైన్గా చూసుకుంటూ ఉంటారు. అండ్ మమ్మీని అయితే చూపించాను. 5 డేస్ ట్రీట్మెంట్ జరిగింది, బాగా చూసుకున్నారు. ఫుడ్ కూడా అక్కడ పెట్టారు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఫుడ్ కూడా పెట్టారు. అమ్మనైతే ఇప్పుడు సేఫ్గా ఉంది అక్కడికి వెళ్ళడం వల్లనే. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో పెడితే ఎన్ని లాక్స్ అయ్యేదో తెలీదు. అండ్ అమ్మ బ్రతుకుతుందని కూడా నాకు నమ్మకం లేకుండే. మొత్తానికి జరిగింది అయితే ఇది. మళ్ళీ 5 డేస్కి అయితే రమ్మన్నారు ఫ్రెండ్స్. ఇక
చూడాలి. రిపోర్ట్స్ అయితే నార్మల్గా రావాలని అయితే దేవుని మొక్కుకుంటాను. మీరు కూడా నా కోసం అయితే ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ఒక కామెంట్ పెట్టారు, అసలు వీడియోస్ ఎందుకు తీసాం. నేను నిజంగా చెప్తున్నా, అమ్మకి ఇలా అవుతుందని తెలియదు. నార్మల్గా వీడియోస్ తీస్తా కాబట్టి అందరూ ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని పెడుతున్నారు, చెప్పినా చేయట్లేదని అంటున్నారని అమ్మకి ఇలా ఉంది సిచ్యువేషన్ ఇది అని చూపించడానికి వీడియో తీసా. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా ఏది జరిగినా చూపెడతాను ఇట్లా ఉన్నదని. నేను జగిత్యాల వరకు వీడియో తీసాను, జగిత్యాల అంబులెన్స్ ఎక్కే వరకు. అంటే అమ్మ బాగుంటుంది, ఏదో ఇట్లా నార్మల్గా అవుతుంది కావచ్చు అనుకున్నాను. కరీంనగర్ వెళ్ళేసరికి నాకు సడన్గా ఇక అక్కడ వీడియోస్ కూడా తీయలేదు. అక్కడ నా పొజిషన్ ఏంటో నాకు తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు, అట్లా తెలుసు. అక్కడ నుండి అయితే వీడియోస్ తీయలేదు. అండ్ వరంగల్లో కూడా 2-3 డేస్ అయినాక తీసిన, అమ్మ నార్మల్గా అయినాక. అది కూడా మీరు చూసుకుంటే అర్థమవుతుంది. మేము మొత్తం 10 డేస్ నుండి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. అండ్ జరిగిన మ్యాటర్ అయితే ఇది ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.